వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 ఎగ్జామినేషన్ రాసే టైంలో చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ తెలిసి కూడా కన్ఫ్యూజ్ అయ్యి లాస్ అవుతున్నారు. ఓన్లీ ఈ టూ ఆప్షన్స్ వల్ల, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మార్క్స్ లాస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్పిన స్టూడెంట్ 12 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా కూడా లాస్ అయ్యారు. అలా ఎవరు లాస్ కాకూడదంటే ఈ రెండింటి డిఫరెన్స్ మరొకసారి చెప్తాను, క్లియర్గా వినండి. చాలామందికి సిబిటి ఎగ్జామ్ ఎలా రాయాలని కూడా తెలియదు, సిస్టమ్ ఎలా యూజ్ చేయాలని తెలియదు. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా రాయాలో మీకు తెలుస్తుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈ టూ ఆప్షన్స్ మీరు ఎప్పుడు సెలెక్ట్ చేయాలనే డిఫరెన్స్ చూడండి. మీకు ఆన్సర్ తెలుసు, కానీ ఈ ఆన్సరు 90% ఓకే, ఛాన్స్ ఉంది, కరెక్ట్ అవుతుంది. కానీ నాకు ఎగ్జామ్ టైం అయిపోయేలోపు మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి ఈ ఆన్సర్ వెరిఫై చేసుకుంటాను. ఇన్ కేస్ వెరిఫై చేసుకోలేదనుకోండి, ఇదే ఆన్సర్ నాకు లాక్ అయిపోవాలి, మార్క్స్ వచ్చేస్తాయి అని మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సెకండ్ వన్, ఆన్సర్ చూశారు, ఆన్సర్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు సపోజ్ 3 అని ఉంది, సెలెక్ట్ చేశారనుకోండి. ఇది ఫస్ట్ వన్ 90%, సెకండ్ వన్ మీకు జస్ట్ 50% నమ్మకం ఉంది, లేదు ఒక 40% మాత్రం నమ్మకం ఉంది. కానీ మళ్ళీ టైం కంప్లీట్ అయిపోయేలోపు నాకు అన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత టైం ఉంటే నేను బ్యాక్ వచ్చి దీన్నైనా వెరిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఇదే డిఫరెన్స్లో చాలామంది లాస్ అవుతున్నారు. 90% ఛాన్స్ ఉందంటే ఏంటి? ఈ ఆన్సర్ లాక్ చేస్తే మీకు మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. 50 లేదా 40% మాత్రమే ఛాన్స్ ఉందన్నప్పుడు ఈ ఆన్సర్ లాక్ చేస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నెగిటివ్ మార్క్సింగ్స్ పోతాయి, నెగిటివ్ మార్కింగ్ వెళ్తుంది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్సే ఇది. మీరు ఫస్ట్ వన్ ఆన్సర్ తెలుసు, మీకు 80 to 90% ఈ ఆన్సర్ పైన నమ్మకం ఉంది, కరెక్ట్ అవుతుందని. కానీ మళ్ళీ టైం ఉంటే ఒకసారి చూసుకుంటే 100% కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది నేను ఫిక్స్ అయిపోతాను అనుకున్నప్పుడు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 3 hours టైం కంప్లీట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా సిస్టమ్ లాక్ చేస్తుంది. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్గా మీరు పెట్టారనేది సిస్టమ్ లాక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్కు మార్క్స్ ఇస్తుంది. అదే కనుక మీరు దీనిపైన ఓన్లీ 50 లేదా 40% మాత్రమే నాకు హోప్ ఉంది అనుకున్నప్పుడు, నెగిటివ్ మార్కింగ్ కూడా రావద్దు అనుకుంటే మీరు చేయాల్సింది థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీ 3 hours సిస్టమ్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆన్సర్ అనేది ఏమీ ఉండదు, ఎంటీ ఆన్సర్గా ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు అన్నట్టుగా సిస్టమ్ లాక్ చేసేస్తుంది. అప్పుడు ఇక్కడేమో ఆన్సర్ లాక్ అవుతుంది, మీరు ఇచ్చిన ఆన్సర్, ఇక్కడేమో ఎంటీ ఉంటుంది, ఆన్సర్ ఉండదు. కాబట్టి మీకు నెగిటివ్ మార్కింగ్ రాకుండా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చేసింది ఏంటి అంటే 12 క్వశ్చన్స్కి 90% హోప్ ఉన్న ఆన్సర్స్ అయినా కూడా మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళింది. ఎలా అంటే ఇప్పుడు 3 అని సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్, 4 మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్, ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సింబల్ కూడా చేంజ్ అవుతుంది, చూడండి. అలా చేయడం వల్ల ఏమైంది? 90% హోప్ ఉన్న ఆన్సర్స్ కూడా ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది ఎంటీ అవుతుంది, మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయనట్టుగా అవుతుంది, మార్క్స్ లాస్ అవుతారు. ఇలా ఎవరు చేయకండి. 1కి 2 సార్లు ఎగ్జామినేషన్ హాల్లో టెన్షన్ పడకుండా, వరి అవ్వకుండా వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.